ఈ వీడియో వచ్చేసి మా పేరెంట్స్కి, మా రిలేటివ్స్కి, మా అక్కోళ్ళకి, మా ఫ్రెండ్స్కి అనమాట. మొన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరము జరుగుతుందన్నమాట. వాళ్ళు ప్రతిసారి నాకు ఫోన్ చేస్తారనమాట. నేను గత 4 సంవత్సరాల నుంచి నేనైతే ఈ పండుగ కానీ ఏ పండుగకి అటెండ్ కాలేదనమాట. నేను చెప్తూనే ఉంటాను, నాకు ఈ పండుగలన్నా ఫంక్షన్లన్నా ఇంట్రెస్ట్ లేదనేసి. అయినా కూడా వదలరు అనమాట. మొన్న ఫోన్ చేసినారు ఈ సండే రోజు. ఏంది 1,00,000 సార్లు ఫోన్ చేసినారు. ఆ ఫోన్స్ కట్ చేయలేక నా ప్రాణం తలకొచ్చింది. నేను ఫ్యూచర్లో ఎట్లా సెటిల్ కావాలా, నేను ఫ్యూచర్లో ఏం చేయాలా అనే నా కెరీర్ టెన్షన్, నా బాధ నాదైతే, మీరు ఊరికి వస్తా లేదో, పండుగకి వస్తా లేదో, దేవుడికి వస్తా లేదో, తునుకులు తింటాను లేదో, కుడాలు తింటాను లేదో అనే బాధ మీదే. దయచేసి చెప్తాను, నేనైతే యా ఫంక్షన్లకే, యా పార్టీలకే, ఏ దానికి వచ్చేలేదు. దయచేసి నన్ను వదిలేయండి. నా బతుకు నన్ను బతికినియండి. ఒకవేళ నా బతుకు నేను బతకలేకపోతే కనీసము పీస్ఫుల్గా నా సావు నన్ను సావునియండి. ఓకేనా? మీరు లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించినట్లున్నారు, ఎంజాయ్ చేయండి పోయేసి. సో ప్లీజ్ నన్నే లాక్కండి, పొద్దుటట్లు లాక్కండి. అవసరమైతే నా నంబర్ డిలీట్ చేయండి. నేనే సిమ్ పీకేద్దామని చూస్తూ ఉన్నాను. నా దరిద్రం ఏంటంటే బ్యాంకులకి, ఆధార్ కార్డుకి, ప్రతి దానికి ఇదే లింక్ అయిందనమాట.